విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా సస్పెన్స్ కు తెరపడింది. నెల రోజులుగా సాగుతున్న పొలిటికల్ డ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మేయర్ పీఠం కూటమి ప్రభుత్వ ఖాతాలో చేరింది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కూటమికి చెందిన 74 మంది సభ్యులు ఓటేశారు. దీంతో జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి ప్రభుత్వ వశమైంది. ఇక మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తన పదవిని కోల్పోయారు. దీంతో జీవీఎంసీపై కూటమి జెండా ఎగిరింది. కూటమి నేతలు త్వరలోనే కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. గత నెలలో మేయర్ పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత జీవీఎంసీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఓ పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తాం. పార్టీ మారినప్పుడే ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తారు అంటే అప్పటి నుంచే ఉందా ఈ వ్యూహం అంతా? అప్పటిదాకా కూడా అవసరం లేదు. ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చుంటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పిన పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వెళ్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు. ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడన్నా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. మా కార్పొరేట్లు అందరూ ఎక్కడే ఉన్నారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మొత్తం ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉండండి. అది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏ సామాజిక వర్గమైనా ఒకటే, ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు తెలుసుకోవాల్సిందంటే, వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు. నేను ఉన్నాను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు, రిజైన్ చేయమని చెప్పి అడిగి అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేసాం. మొన్న కూడా బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్నీ వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీపీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టారు. పరిపాలన సాయిరెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు డమ్మీగా బతకడం కంటే ఒకరోజు పులిగా బతికినా చాలని చెప్పడం జరిగింది. ఎవరు పిలవలేదు ఇక్కడ. వాళ్ళంతటా వచ్చి మద్దతు ఇవ్వడమే, పిలిచేది ఏముండదు. వస్తే స్వాగతిస్తూ ఎవరు వచ్చినా స్వాగతిస్తారు. అది ఇప్పుడే చెప్పాం. మా బాస్ నిర్ణయమే ఫైనల్. బాస్ ఏది చెప్తే చేస్తాం. బాస్ చెప్పిందే కన్ఫర్మ్. ఎవరు లేరు, అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 4 సంవత్సరాల క్రితం ముగ్గురు
సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. అందువల్ల డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్గా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేయర్ కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మనం సార్ తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈ రోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తాం. పార్టీ నిర్ణయిస్తుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గి కూటమి ఖాతాలో విశాఖ మేయర్ పీఠం చేరింది. విశాఖ కౌన్సిల్ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ కూటమి సభ్యులు హాజరై విశాఖ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. విశాఖ కూటమి పీఠంపై సస్పెన్షన్ తీరింది. మేయర్ పై నెగ్గారు అవిశ్వాస తీర్మానం. 74 మంది కూడా కూటమి సభ్యులు హాజరై విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మనం సంబరాలు చూడొచ్చు. విశాఖ కౌన్సిల్ సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు కూడా హాజరయ్యారు. కూటమి ఖాతాలో విశాఖ మేయర్ పీఠం ఫైనల్ గా వచ్చి చేరింది. 74 మంది కూడా కూటమి సభ్యులు హాజరయ్యారు. విశాఖ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. దానికి సంబంధించి చూసాం మనం ఇప్పటివరకు. అలాగే రేపు తమ అధినేతలు కూడా చర్చించుకొని ఎవరు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ అన్న దానిపై కూడా ఒక కొలిక్ వచ్చే అంశం కూడా ఉందని కూడా మాట్లాడడం చేయరు. మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం 74 మంది కూటమి సభ్యులు కూడా హాజరై విశాఖ కౌన్సిల్ సమావేశానికి హాజరై 74 మంది కూటమి సభ్యులు కూడా హాజరై విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి సభ్యులు అయితే దక్కించుకున్నారు. మేయర్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమి ఖాతాలో విశాఖ మేయర్ పీఠం చేజెక్కించుకుంది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది కూటమి ప్రభుత్వం కూడాను. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది. కూటమి సభ్యులంతా కూడా 74 మంది కూడా సభ్యులు కూడా హాజరయ్యారు. ఫైనల్ గా విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి కూడాను కూటమి సభ్యులు చేజెక్కించుకున్నారు. విశాఖ కౌన్సిల్ సమావేశానికి 74 మంది కూడాను కూటమి సభ్యులు హాజరై ఫైనల్ గా కూటమి ఖాతాలో విశాఖ మేయర్ పీఠం వచ్చి చేరింది. అలాగే జనసేన అధినేత అలాగే టీడీపీ అధినేత కూడాను చర్చించి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఎవరు అన్న దానిపై కూడా తెలుస్తారంటూ కూడా ఇప్పటి వరకు మనం వంశీ గారు మాట్లాడారు, జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు చూసాం. మేయర్ పై అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. కూటమి సభ్యులందరూ కూడాను 74 మంది సభ్యులు కూడాను హాజరయ్యారు. మేయర్ పీఠాన్ని చేజెక్కించుకుంది విశాఖ కూటమి ఖాతాలో. అయితే విశాఖ మేయర్ పీఠం ఫైనల్ గా వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. క్యాంప్ రాజకీయాలు కూడా జరిగాయి. ఫైనల్ వరకు కూడా ఒక సస్పెన్షన్ ఉంది. ఎవరు ఏంటి ఎంతమంది హాజరవుతారు, అలాగే కొంతమంది అయితే దీన్ని వైసీపీ సభ్యులు కూడా దీన్ని బహిష్కరించారు, అలాగే విప్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఫైనల్ గా అయితే విశాఖ కూటమి మేయర్ పీఠం కూడా కూటమి ఖాతాలు తెరింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. విక్రమ్ ఏదైతే గత 74 మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉంటే మొత్తం మ్యాజిక్ ఫిగర్ ని ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఏదైతే 74 అవసరం 74 వరకు కూటమి తన బలాన్ని ప్రదర్శించగలిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అవిశ్వాస నోటీస్ ఇచ్చారో అవిశ్వాస తీర్మానాలను కూటమి నెగ్గినట్టు అయింది. అదేవిధంగా రకరకాలుగా ఈ అవిశ్వాస తీర్మానం వీగేలాగా ఎన్నో ప్రయత్నాలు వైసీపీ చేసినప్పటికీ కూడా చివరికి ఇటుగా ఏ ప్రయత్నాలు కూడా ఫలించినటువంటి పరిస్థితి లేదు. విప్ జారీ చేశారు. అంతేకాకుండా క్యాంప్ రాజకీయాలకు సంబంధించి కేరళలో కార్పొరేటర్లందరినీ కూడా బస్ చేయించారు. అంతేకాకుండా ఏదైతే కౌన్సిల్ సమావేశాన్ని కూడా వైసీపీ బహిష్కరణ చేసింది. అయినప్పటికీ కూడా ఎగ్జాక్ట్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ అవసరం ఈ మ్యాజిక్ ఫిగర్ ని సాధించగలిగింది. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ ఎలా వచ్చిందో అంటే మాజీ మంత్రి అనంత శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక ఇటీవల కాలంలో తన పదవికి రాజీనామా వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరడం జరిగింది. నిజానికి ప్రియాంక చీఫ్ విప్ గా ఉన్నారు. జీవీఎంసీలో విప్ జారీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రియాంకదే. అయితే చివరి నిమిషంలో ఆమె రాజీనామా చేయడంతో విప్ జారీ చేసే పరిస్థితిని ఆమె లేకుండా పార్టీ నాయకులు విప్ జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి
చేసి కూటమిలో మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో ఓటు కూడా సమకూరింది. అంతేకాకుండా బెహ్రా భాస్కర్ ఎక్స్-అఫీషియో సభ్యుడిగా జీవీఎంసీలో ఉన్నారు. ఆయన భార్య కూడా కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ రకంగా చివరి నిమిషంలో ఏదైతే కూటమి రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎత్తులు వేసిందో ఆ ఎత్తులన్నీ కూడా ఫలించి చివరికి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగింది. అంతేకాకుండా ఇప్పుడు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత రేపు మేయర్ ఎన్నికకు సంబంధించి నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. రేపు మేయరు అదేవిధంగా డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నిక నిర్వహించడానికి సంబంధించి జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు ఏదైతే ఈ తీర్మానం అవిశ్వాసము నెగ్గిన నేపథ్యంలో వైసీపీ పార్టీ దీనికి సంబంధించి కూడా ప్రలోభాల ద్వారా తమ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకొని ఈ రకంగా కూడా అక్రమ పద్ధతిలో ఈ తీర్మానాన్ని నెగ్గించుకున్నారని చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడినటువంటి కూటమికి చెందినటువంటి ఎక్స్-అఫీషియో సభ్యులు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జనసేన నాయకులు అదేవిధంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ కూడా అభివృద్ధి వైపు కార్పొరేటర్లు మొగ్గు చూపారు. అవిశ్వాస నోటీస్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. కూటమి వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు తమ వద్దకు వచ్చి అవిశ్వాస నోటీస్ పెట్టాలి, మేయర్ పనితీరు బాగాలేదు, ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పి తమ వద్దకు వచ్చిన నేపథ్యంలోనే అవిశ్వాస నోటీస్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కోరుకోవడం కోసమే కూటమికి సంబంధించి మేయర్ అభ్యర్థి ఉండాలని వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు కోరి తమకు మద్దతు ప్రకటించి తమ పార్టీలో చేరి అవిశ్వాసం నెగ్గేలాగా విశాఖపట్నం అభివృద్ధికి సహకరించేలాగా ప్రయత్నాలు చేశారు. అందుకే మేము ప్రయత్నాలు చేశాం తప్పితే ఎప్పుడు కూడా అవిశ్వాసం మేయర్ మీద పెట్టేందుకు తాము ప్రయత్నాలు చేయలేదని కూటమి నాయకులు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మేయర్ పీఠానికి సంబంధించి గత 15 రోజులుగా జరిగినటువంటి పొలిటికల్ ఎపిసోడ్ అంతా ప్రస్తుతానికైతే ఉత్కంఠగా అంతా ముగిసిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ ఎవరు ఉంటారు, ఏ రకంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు మరో ఉత్కంఠమైన ఎపిసోడ్ కొనసాగుతూ ఉంది. రేపు దీనికి సంబంధించి ఏదైతే జనసేన అదేవిధంగా టీడీపీ బీజేపీ నేతలు అధినాయకత్వం దీని మీద చర్చలు జరిపిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాధవి, థ్యాంక్ యూ విక్రమ్.